హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు షాంఘై నుంచి ఇంకో సిటీకి వెళ్ళబోతున్నాం. ముందైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం. అబ్బో, మన కోసం టీవీ ఉందండి. ఇది ఎయిర్పోర్ట్, అది రైల్వే స్టేషన్, పక్కన ఉన్నాయి రెండు. ఓకే, అదే మన ట్రైన్ వస్తుంది. చైనీస్ బుల్లెట్ ట్రైన్ ఎక్కిపోతున్నాం. మళ్ళీ మనం షాంఘై రైల్వే స్టేషన్లో ఉన్నామండి. రైల్వే స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత ఇది కూడా చాలా పెద్ద ఉంది, భలే అనిపించింది ఇది కూడా. ఇప్పుడు మనం బిజినెస్ క్లాస్ లో ఎక్కబోతున్నాం. ఇంతకు ముందు చూసారు కదా మీరు సెకండ్ క్లాస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బిజినెస్ క్లాస్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. లక్కీకి ఎవరు లేరు, అందుకే కొంచెం గట్టిగా అరుస్తున్నాను. లేదంటే బిజినెస్ క్లాస్ లో ఉంటే చాలా డీసెన్సీ మనం మెయింటైన్ చేయాలి. కపుల్ సీటు మళ్ళీ ఇది ఒకటి, ఇది చిన్నపిల్లలకు అనుకుంటాను. ఇది మొత్తం ఐదు సీట్లు ఉన్నాయి అంతే. కీప్ సైలెన్స్ అంట, కాకపోతే ఎవరు లేరు కాబట్టి పర్లేదు. లోపలికి వచ్చిన వెంటనే టీ కావాలా, కాఫీ కావాలా, కోక్ కావాలని అడిగారు అనమాట. నేను గ్రీన్ టీ చెప్పాను, గ్రీన్ టీ తాగుదాం. ఆహా, ఇప్పుడు మన జర్నీ 2 hours, బట్ దాంట్లో వెళ్ళిపోయే ట్రైన్ కూడా ఉంది. ఇది 7,000 రూపాయలు పడింది బిజినెస్ క్లాస్ కాబట్టి. బాగుందండి, సీటు మొదలైపోయింది ట్రైన్. బాయ్. ఇది మన ఏదైనా ఫుడ్ వచ్చినప్పుడు టేబుల్ అనమాట. బాబా ఎంత స్మూత్గా ఉందండి బాబు, ఇది సర్ఫేస్. ఆనేని ఆగుపని లైట్లు బాగుంది. మళ్ళీ ఇక్కడ మనకి బుక్స్ ఇచ్చాడు చదువుకోవడానికి. ఇది చూసారా, ఇది ఇచ్చి నొక్కితే మన సోఫా సెట్లు ఉంటాయి కదా ఇంట్లో, కుర్చీ ఇంకా రిక్లైనర్ లా కూడా మారిపోతుంది. ఇది నొక్కితే ఏమవుద్ది, మొత్తం పడుకుంటూ పోవచ్చండి సీట్. ఇది రిక్లైనర్ లా మారుతుంది, మళ్ళీ బెడ్ లా కూడా మారిపోతుంది. అండ్ టిష్యూలు కూడా ఇచ్చాడు. లైట్, మా బాబోయ్, దీని స్విచ్ దీనికే ఉందండి. ఒకవేళ మనం నైట్ టైం ట్రావెల్ చేస్తున్నట్టయితే, ఒకవేళ చదువుకుందాం అనుకుంటే ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉంది చూస్తారా బటన్, ఈ బటన్ నొక్కితే ఒకటి, ఇంకొంచెం ఇంటెన్స్ రెండోసారి నొక్కితే, మూడోసారి నొక్కితే మొత్తానికి పవర్ ఆఫ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూపించిన మీకు ఇది ఒక డైనింగ్ టేబుల్ లా మారుతుందని. మళ్ళీ అంటే మనం ముందుకి వంగుని తినడం కొంచెం కష్టంగా ఉండొచ్చేమోనని ఇక్కడ కూడా ఇచ్చాడు, ఫ్లైట్ లో ఇచ్చినట్టు. సింగిల్ టేబుల్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే డబుల్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికి పాకెట్ లాంటిది ఇచ్చాడు. ఇక్కడ ఛార్జింగ్. చైనీస్ ట్రైన్స్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ బిజినెస్ క్లాస్ లో మాత్రం మీరు చూడండి ఎక్కడ సీసీ కెమెరా అనేది కనబడతలేదు. అంటే ప్రైవసీ. అసలు ఇలాంటి ఫస్ట్ క్లాస్ ప్రీమియం సర్వీసుల్లో ఆర్ బిజినెస్ క్లాసుల్లో బాత్రూమ్ ఎలా మెయింటైన్ చేస్తుండో కూడా చూద్దాం. ఫుల్ సిమ్. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఛార్జింగ్ కేసులు ఉన్నాయండి, ఛార్జింగ్ సాకెట్లు. టాయిలెట్ చూద్దాం. బాబోయ్, చాలా స్పేషియస్ గా ఉన్నాయి. ఇవి బిజినెస్ క్లాస్ కదా, అందుకేమో మామూలుగా ఇదే స్పేస్ లో 2 బాత్రూమ్లు ఉంటాయి. మామూలు మన ఇండియన్ ట్రైన్స్ లో అయినా ఆర్ చైనాలో నేను సెకండ్ క్లాస్ ఎక్కించామంటే అది కూడా ఇదే స్పేస్ లో 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి బాత్రూమ్ అంత వర్స్ట్ గా లేదు, అలాగే హై క్లాస్ లో కూడా లేదు. అబ్బాయి ఎవరేజ్ అని చెప్పొచ్చు. ఇది సి కోల్డ్ వాటర్, ఇది హెచ్ హాట్ వాటర్. ట్రైన్ లో బాత్రూమ్ లో హాట్ వాటర్, అలాగే ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ నేను మామూలు దాంట్లో చూడలేదు. అలాగే స్మెల్ రాకుండా ఉడోనిల్ లాంటిది చైనీస్ వెర్షన్. ఇది ప్రీమియం ఫస్ట్ క్లాస్ అనుకుంటా. రాయల్ గా ఉన్నాయి సీట్లు కొంచెం. మనం సెకండ్ క్లాస్ చూసాం కదా, సెకండ్ క్లాస్ లో మీకు ఏం చెప్పాను, అక్కడ 3 సీట్లు, ఇక్కడ 2 సీట్లు. ఇది ఫస్ట్ క్లాస్ కదా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 అన్నమాట. He says I love you girl, I won't make you cry. I turn around, he gives my best girl the eyes. He says I'm home baby, I'm watching the game. I see him pouting on his friends' Instagram. ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండి. మనకి ఒక్కళ్ళే తిరుగుతా నచ్చిన ఎక్స్పీరియన్స్ చేసుకుంటా, అన్ని అందరితో మాట్లాడతా, అన్ని చూసుకుంటా అలా ట్రావెల్ చేసి, పొద్దున్నే లేపేవాడు లేడు, లెగమని చెప్పేవాడు లేడు, లెగడానికి కూడా ఏ పని లేదు. చూడాలనుకుంటే లెగిస్తాను, లేదంటే లేదు. కానీ చూడకుండా ఉండలేం కదా, తను ఖచ్చితంగా లెగిస్తాను. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ. చైనాకి సోలోగా రావాలని అనుకోలేదు, చైనాకి వెళ్దాం అనుకున్నాను, బట్ సోలోగా రావడం ది బెస్ట్ డెసిషన్ అండి. వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్, అట్ ది సేమ్ టైమ్ so many unique and different experiences to do it all by myself and alone. నువ్వు చిండిపోయింది ఏంటనే. బిజినెస్ క్లాస్ లో కాయిన్ టెస్ట్. ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది,
ట్రైన్ ఎక్కినట్టే 2 ఇచ్చాడండి. ఈ 2 ఇచ్చాడు. ఏంటో చూద్దాం. ఇది మీకు తెలిసిందే, వెట్ ఇష్యూస్. ఇది ఏంటో చూద్దాం. సో మొత్తం 7 రకాలు అనమాట. ఇదేదో చూడడానికి ఒక్క పొడిలా ఉంది. ఇదేదో గ్రౌండ్ నట్స్ అనుకుంటా లోపల. ఇది మామిడి తాండ్రలా ఉంది. బాగుంది, వెరైటీగా ఉంది. మా స్టేషన్ వస్తుంది. మనది బిజినెస్ క్లాస్ అని చెప్పేసి బ్యాగ్ కూడా వాళ్ళే మోసారండి బాబు. ఇప్పుడు మనం వచ్చింది నాన్సింగ్ సౌత్ వచ్చాం. సౌత్ అంటే నాన్ అంటారు. నాన్కి వచ్చాం మనం. బాయ్. మనం వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది. బాయ్. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రైల్వే స్టేషన్ ఆ చివరి నుంచి చివరి దాకా ఇలా కలర్స్ పెట్టేసాడండి, కలర్ లైన్స్. సో మనది రైడ్ హాలింగ్ చేసుకోవాలి. సో అది ఫాలో అయిపోవడం ఇలాగా ఆ చివరి దాకా ఆ డైరెక్షన్స్ బట్టి. ఏం రైల్వే స్టేషన్స్ ఏంటో ఇవి. ప్రతి చోట నేషనల్ పార్క్లు అవ్వచ్చు, రైల్వే స్టేషన్లు అవ్వచ్చు, అన్నిటిలో మన టికెట్ మన పాస్పోర్టే. నాకైతే QR కోడ్ కానీ టికెట్ కానీ ఏమీ రాలేదు. జస్ట్ రైల్వే స్టేషన్ బయట అండి. రైల్వే స్టేషన్ బయట అంతే. ఇది ఎలా ఉంది చూడండి. అసలు ఏదో ఒక పెద్ద సిటీ సెంటర్లా ఉంది. అది కూడా ఇది పెద్ద ఫేమస్ సిటీ ఏం కాదు. నో చైనీస్. I can understand English, but Chinese is completely new for me. This is my first time visiting China. కొన్ని సార్లు ఈ చైనా వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో అరుస్తున్నట్టు ఉంటుంది. మా డ్రైవర్ ఇప్పుడు గట్టిగా అంటున్నాడు, ఏంట్రా బాబు ఏమైనా తిరుగుతున్నాడా అంటే, నీకు చైనీస్ అర్థం అవుద్దని అడుగుతున్నాడు ట్రాన్స్లేట్ చేసి చూస్తేనే. అది అంటే వీళ్ళ మాట తీరే అంత గట్టిగా ఉంటుంది. కానీ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. మీరు పొరపడొద్దు. అందుకని ముందుగానే చెప్తున్నాను, మీకు పాయింట్ గుర్తుపెట్టుకుంటారని. ఈ నాన్జింగ్, మనం ఇప్పుడు వచ్చిన సిటీ పేరు నాన్జింగ్ అండి. ఇది మరీ అంత టాప్ హై లెవెల్ సిటీ కాదు. ఇది ఒక 2nd టైర్ 3rd టైర్ సిటీలోకి వస్తుందని చెప్పొచ్చు. అంటే మన విజయవాడ, వైజాగ్ అలాగా. ఈ చైనా వాళ్ళు ఏదో ఇన్నోవేటివ్ గా ఉండాలి, చూడడానికి ఏదో ఒక క్రియేటివ్ గా తయారు చేయాలని చెప్పేసి చూసారా ఇలాంటి డిజైన్లు పెట్టారు ఊరి మధ్యలో అనమాట. ఆ ఫ్లైఓవర్ ఇంటర్సెక్షన్ చూడండి. నాకు దారి తెలియదు పోతే పాపం ఈ కప్పులు ఈ జంట చూపిస్తున్నారు అనమాట. 这个地方小站员进去以后，你住了哪个里啊？他帮你去问了。 అలా ఆయన లోపలికి వెళ్ళాలంటే అడగడానికి. 那应该还是往那边去。 నాకేం తెలియట్లేదు. వీళ్ళిద్దరు జంట ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను.你住的是哪一个酒店？ 它好像是个青年旅馆之类的，往这边走。中文酒店的名称，中文酒店名称。出不来。谢谢。35，就是住的19号嘛，住。 OK 因为这个门口都没有，对。有在外面排这种真经书院哦，但它这上面没有中文。啊，它上面写了那个拼音。对，啊，就这个。这个。 ఓకే 拜拜。谢谢. ఇప్పుడే హాస్టల్కి వచ్చేసాను. ఆ హాస్టల్కి ఎంటర్ అవుతుంటే అంటే నేను క్యాబ్ ఆల్మోస్ట్ కరెక్ట్ ప్లేస్లో దిగానండి. కానీ బోర్డ్స్ అన్నీ చైనీస్లో ఉన్నాయి. మనకేం తెలియట్లేదు. నేను హాస్టల్ మందో కాదో అనుకుని నేను అలా చూసుకుంటాను. మ్యాప్స్ ఏమో సరిగ్గా చూపించట్లేదు మనకి. సో ఇంకా ఆ కప్పులు అయితే చాలా 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 బాగా మొత్తం దగ్గరుండి తిప్పి మరీ తీసుకొచ్చారు నన్ను. భలే అనిపించింది. చాలా పాజిటివిటీ అనమాట. వన్ ఆఫ్ ది వియర్డెస్ట్ రూమ్స్ అనమాట ఇది. ఇలాంటి హాస్టల్ ఎప్పుడు ఉండలేదు నేను. బయట అంబియన్స్ బాగుంది, లోపల మాత్రం చూపిస్తాను చూడండి. ఇది నా బెడ్. ఇక్కడ మొత్తం పైన కింద 2, ఈ పైన కింద 2, 4 బెడ్లు ఉన్నాయి. జనరల్గా ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ రూమ్లోనే 4 కానీ 6 కానీ 8 కానీ 12 కానీ బెడ్లు ఉండి తర్వాత మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా కొంచెం ఈ చివర్లో అంటే బయట చివర్లో ఎక్కడైనా సరే బాత్రూమ్ ఉంటుంది. కానీ ఈ హాస్టల్లో ఈ 4 రూమ్లోనే పక్కనే బాత్రూమ్ అండి బాబు. కొంపు కొడుతుంది, చండాలం. ఇదిగోండి, నాకు అక్కడ ఈ రూమ్లో ఉండాలని కూడా లేదు. చాలా బాగుంది నీట్గాని, బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. కానీ కంపు మామూలుగా రావట్లేదు. సింక్ నెక్స్ట్ ఇలా ఇక్కడ ఇదేమో స్నానం చేయడానికి. మనం ఇక్కడ ఒక్కరోజు ఉండబోతున్నాం. ఈ ఒక్కరోజుకి 1100 రూపీస్ పడింది. ఒక్కరోజే ఎందుకంటే మీకు గుర్తుందా, మనం న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు చైనీస్ న్యూ ఇయర్ చైనాలో ఉన్నాం. ఈరోజు ఎండింగ్. ఇప్పుడు ఫిబ్రవరి 17th స్టార్ట్ అయింది. ఈరోజు మార్చి 3వ తారీఖు.
3వ తారీఖు ఎండింగ్ అనమాట. ఆ ఎండింగ్ అనేది చాలా బాగా జరుగుద్ది. ల్యాంటర్న్ ఫెస్టివల్ అంటారు, అది నాన్జింగ్ అనే ఊర్లో చాలా బాగా జరుగుద్ది అనమాట. ల్యాంటర్న్స్ అంటే మీరు వీడియోస్లో చూస్తున్నట్టు గాలిలోకి ఎగిరేసి ల్యాంటర్న్స్ కాదు, జస్ట్ మొత్తం ఊరంతా వెలుగులు, అంటే డ్రాగన్ షేప్డ్ బెలూన్స్తో అలా ఊరంతా వెలుగులతో ఉంటుంది అనమాట, ఆ టైప్ ఆఫ్ ల్యాంటర్న్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రూమ్లో ఎవరు లేరు కాబట్టి పర్లేదు, ఎవరన్నా ఉంటే ఇబ్బందే. ఎందుకు బాత్రూమ్ ఉందా, జస్ట్ స్లైడింగ్, తాళలేదు, పక్కనే బెడ్ అండి, 4 ఉంటారు, తాళం కూడా లేకపోతే ఎలాగా, ఇలా స్లైడ్ చేస్తే మనం కూర్చుంటే కనపడతాం. ఇది ఒక్క రోజుకి ఎవరు రాకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం రేపు పొద్దున్నే మనం. సో మనం ఇప్పుడు ఒక సిటీలో ఉన్నాం కదా, ఈ సిటీ పేరు నాన్జింగ్ అండి. ఇది మరీ అంత పెద్ద సిటీ కాదు, ఇంచుమించు ఒక 2 tier 3 tier సిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎండింగ్ క్లోజింగ్ వచ్చాం చూడడానికి. లునార్ న్యూ ఇయర్ కి ఈరోజు లాస్ట్ డే అనమాట. చాలా చిన్న చిన్న సందులు ఉన్నాయి అండ్ డెకరేషన్స్ బాగున్నాయి. ఇవన్నీ కూడా నైట్ భలే వెలుగుతాయి అనమాట. చైనాలో పెంకుటిల్లు, రిక్షాలు ఉన్నాయి, అలసిపోతే లెక్కించుకుని లాక్కెళ్ళిపోతారనమాట రిక్షాల మీద. మనం ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళినా సరే ఆకాశాన్ని అంటే మేడలు చూసాం వెనకాల పెంకుటిల్లు అనమాట, చైనా పెంకుటిల్లు. చాలా అథెంటిక్గా ఉందండి, ట్రెడిషనల్గా. అమ్మో చాలా పెద్దగా ఉంది. రెస్టారెంట్ అయితే బాగుంది. హాస్టల్లో సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేశారనమాట. ఇది ఏదైతే ఐటమ్స్ ఆర్డర్ పెట్టానండి, చచ్చాను. ప్రతిదీ చైనీస్లో ఉంది, ప్రతిదీ కొత్తగా ఉంది. సో అన్నీ ఒకటి ట్రాన్స్లేట్ చేసుకుంటూ పెట్టాను. ఒక 4 ఐటమ్స్ పెట్టాను. 4 ఐటమ్స్ కలిపి 1000 రూపాయలు పడింది. చాలా ఫేమస్ అనుకుంటాను. ఇది లైన్లో ఉండాల్సి వచ్చింది మనం లోపల రావడానికి. సో ఈరోజు మన లంచ్ అనమాట ఇది. ఇదేమో క్రాబ్ డంప్లింగ్స్, ఇదేమో టోఫు స్ప్రింగ్ రోల్ అనమాట, ఇదేమో రైస్ కేక్, ఇదేమో రోస్టెడ్ డక్ అనమాట. డక్ ఇంకా కాలుతుంది లోపల, ఇంకా కాలుతుంది. క్రాబ్ డంప్లింగ్స్ అనమాట, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, బాగుంది. ఇదేమో పన్నీర్ స్ప్రింగ్ రోల్, రైస్ కేక్. మొత్తం జెల్లీలో అంటుకుపోయిందండి ప్లేట్కి, ఊడి రావట్లేదు. రైస్ కేక్ భలే ఉంది, నవ్వులితే చాలా మెత్తగా ఉంది, టైం పడుతుంది, నూరంతా అంటుకుపోతుంది రైస్ కేక్. ఈ టోఫు రోల్లో బాగా ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ చూస్తే బాగా షైన్ అవుతుంది ఆయిల్ కేక్. ఇప్పుడు డక్ చంపేసిందండి, అదిరిపోయింది. స్ప్రింగ్ రోల్స్ బాగాలేదు కానీ డంప్లింగ్స్ కానీ రైస్ కేక్ కానీ డక్ అయితే సూపర్. బాబ్బా మీట్ డక్కదైనా కూడా మనం చూడండి గ్రిల్డ్ చికెన్, రోస్టెడ్ చికెన్ తింటాం చూస్తారా, అలా ఉంది. మొత్తం ఫినిష్ చేస్తాను. ఏదో చూడడానికి ఎక్కువలా ఉంది కానీ ఆకలి ఏం తీరలేదు, అన్నీ చిన్న ఐటమ్సే కదా. రిచ్ గోల్డ్ సూపర్ మార్కెట్ అంట. అది సిగరెట్లు చూసారా, సిగరెట్లు. మొత్తం ఈ ఊరంతా ఈ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్ళడమే ఈ రోజు మనం. ఇంకా మొత్తం ఎక్కడికి వెళ్ళినా సేమ్ టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. మొత్తం అన్ని ఇలాంటి చీకులే. మధ్యాహ్నం 3:30 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నప్పుడు సాయంత్రం వద్దాం మళ్ళీ, ఎందుకంటే ఈ స్ట్రీట్లో ఉంటుంది మొత్తం హడావిడి అంతానే. నా పక్కన చూడండి చూసారా, మొత్తం అందరూ అది చైనీస్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఆ డ్రెస్లు కట్టుకొని తిరుగుతున్నారు మొత్తం అంతా.